అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారండి. వారి వారి ప్రాంతాన్ని బట్టి మేమెలా చేస్తామో చూపిస్తాను. ఉగాది పచ్చడికి ముందుగా వేప పువ్వు తీసుకోవాలండి. వేప పువ్వు కాడల నుంచి ఇలా తీసుకోవాలి. పువ్వంతా ఇలా తీసుకున్నాక చేతిలో వేసి నెమ్మదిగా నలిపినట్లయితే మనకి రేఖలు విడివిడిగా వచ్చేస్తాయి. గట్టిగా నలపకూడదండి, చేదు దిగినట్టు అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. పువ్వు మొత్తం ఇలా తీసుకున్నాక చెరుక్కోవాలి. చెరుక్కున్నప్పుడు రేఖలు ఒక పక్కకు వస్తాయి కదండి, అవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా రేఖలు వచ్చేంత వరకు చెరుక్కోవచ్చు. ఇది కొంచెం టైం పడుతుందండి. ముందు రోజు చేసి ఉంచుకుంటే ఉదయం హడావిడి లేకుండా ఉంటుంది. మీకు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఇలా పువ్వు మొత్తం తీసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. చూడండి, వేప పూతంతా ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. ఉగాది పచ్చడికి పులుపు, చింతపండు రసం, తీపి, బెల్లం, వగరు, లేత మామిడికాయ, పిందెలు ఉంటాయి కదండి, అది కాయ అయితే పుల్లగా ఉంటుంది, పిందె అయితే వగరగా ఉంటుంది. చేదు, వేపపూత, ఉప్పు, కారం. కారానికి కొంతమంది కారం వేస్తారు, కొంతమంది మిరియాల పొడి వేస్తారు. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు రసానికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత గింజలు, పీచు రాకుండా రసం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో తీపికి సరిపడినంత బెల్లం వేసి కలుపుకోవాలి. కొంచెం నీళ్లు పోస్తున్నానండి, ఎక్కువ అవసరం ఉండదు. అలాగే మేము ఉగాది పచ్చడికి చక్కెరకేళి కానీ మామూలు అరటిపండు కానీ వేస్తాము. నేను చక్కెరకేళి వేస్తున్నానండి. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇలా అరటిపండు వేయడం వల్ల కొంచెం చిక్కదనం వచ్చి బాగుంటుంది. అరటిపండు వేసి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. ఉప్పు కారం ఎక్కువ అవసరం ఉండదండి, చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ వేప పువ్వు వేసి కలుపుకోవాలి. వేప పువ్వు ఇలా చివర్లో వేసుకోవాలండి. ఇది వేసాక ఎక్కువ కలిపితే చేదు దిగినట్టు అవుతుంది. ఇలా బాగా కలుపుకున్నాక చివరిగా వేపుడు శనగపప్పు వేసుకోవాలి. గుల్ల శనగపప్పు ఉంటుంది కదండి, అదే పుట్నాల పప్పు అంటారు కదా, అది. మీకు ఇక్కడ అరటిపండు, వేపుడు శనగపప్పు వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇంతేనండి, ఉగాది పచ్చడి తయారైంది. ఇలా చిక్కగా ఉంటే బాగుంటుందండి. మీకు పల్చగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.